నమస్తే, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు అందరూ? ఇవాళ మార్నింగ్ అయితే బనానా షేక్ దాగి జిమ్కి అయితే స్టార్ట్ అయినా. ఇవాళ లెగ్స్ డే కాబట్టి జర వాకింగ్ చేద్దామని వాకింగ్ చేసుకుంటూనే పోయినా జిమ్కి అయితే. బ్యాక్ సైడ్ ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇక పోత అయితే చింటూబాయ్ కలిసిండు. జిమ్కి అయితే వచ్చేసినాం. చూడు మైగాడు 1K డమ్మిల్ని కూడా 100 kgs లెక్క ఫీల్ అవుతుండు. అట్లుంటుంది డెడికేషన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇవాళ లెగ్స్ డే కాబట్టి వార్మప్ అయితే గట్టిగా చేసినాం. అయ్యా ఏం చేస్తున్నా? ఏదో తేడాగా ఉందేంటి? తేజబాయ్ పెద్ద స్కెచ్ చేసిండు. తేజన్ అయితే మైగానికి బన్నిగానికి ఛాలెంజ్ ఇచ్చిండు. ఒక 10 పుషప్స్ అట్లా తీస్తే టిఫిన్ తినిపిస్తా అని. ఫస్ట్ అటెంప్ట్ అయితే బుగ్గా అయిపోయింది. నేను తేజన కొడుతుంటే బన్నిగాడు మధ్యలో ఖరాబ్ చేసిండు, అవలేడు. ఇక ఫైనల్గా అయితే 4th అటెంప్ట్కి అయితే కొట్టిర్రు టిఫిన్ కోసం అన్నా. వాళ్ళు వార్మప్ చేయండి రా అంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇగో అల్ల అయితే ఫస్ట్ ఈడే ఉంటాడు. మన వాళ్ళు ఏమో ఎవరినెంత లేసేదా అని లేపుతున్నారు. అదే లెగ్స్. సిద్ధుగాడు నేను కూడా లేపుతా అని బన్నిగాడు మెడల్ కురికి అయితే అన్నిండు పాపం. వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే బార్బల్ స్క్వాట్స్ 3 sets చేసినాం హెవీ వెయిట్స్ తోని. మీరు కూడా బార్బల్ స్క్వాట్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా సపోర్ట్స్ అయితే పెట్టుకోండి కిందంగా, లేదంటే స్లిప్ అయితే మెడలు ఇరుగుతాయి. జరుంటే బన్నిగా లగ్గమవు. ఇక ఇలా చెంటిగాడు అయితే లెగ్స్ని గట్టిగా ట్రైన్ చేద్దామని ఫుల్ కాన్సన్ట్రేషన్తో వర్కౌట్ అయితే చేస్తుండు. వాళ్ళు వర్కౌట్ ఇచ్చి పెట్టి ఏమో విన్యాసాలు అయితే చేస్తారు. బాయ్కి వెయిట్ సరిపోతలే అని నన్ను కూసబెట్టారు పైన. నెక్స్ట్ అయితే లెగ్ ప్రెస్ కొట్టినాం 3 sets హెవీ వెయిట్స్ తోని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా 300 అయితే ఖాళీ వెయిట్ 300 అయితే వేసినాం. నిమ్మకాయలు కాస్త రేకాయలు అయితే వంశనకైతే మెంటల్ ఎక్కిపోయింది ఆ వెయిట్ని చూడంగానే. మీరు మనసులా దున్న పోతులారా అంత వెయిట్ వేసి కొడుతుర్రు అంటుండు. ఇగో బనిగాడు చూడరి వెయిట్ సరిపోతలే అని ఇంకా వెయిట్ తెస్తూనే ఉండు. ఉన్న వెయిట్లు ఒకేసారి అంత వెయిట్ని చూడగానే భయమైంది. అయినా మనం ఊకుంటామా? ఇచ్చి పడేసినాం అనుకోరాదు. రాక వంశీ జిమ్కి వస్తే అభిగాడు చూడరి ఆగమాన్ చేసిండు పాపం. లాస్ట్కి చంటిగాడు కూడా ఆగమాం పట్టించిండు వంశీని. చంటిగా నీ బ్యాండ్ వద్దురా నేను అది ఆగుతుంది అంటే ఆడినలే. లాస్ట్కి అయితే మూతి వాళ్ళకి కొట్టుకుండు. ఇవాళ అభిగాడు అయితే వంశీని ఏమో చేద్దామని డిసైడ్ అయ్యిండు. చంటిగాడు అయితే ఇలా వర్కౌట్ గట్టిగా చేస్తుంటావు. మరి రేపు లెగ్స్ వేస్తాయో లేవో. నెక్స్ట్ అయితే డంబుల్ సుమో స్క్వాట్స్ అయితే కొట్టినాం 3 sets హెవీ వెయిట్స్ తోని.
పొడల గట్ల మీద పోతు చూడమ్మ నా పోతు చూడమ్మ. తేజాబాయ్ చూడరి లేనిపోని ప్రయోగాలు అన్నీ పక్కన మీదనే చేశాడు. వచ్చేపు అయితే డియో సాంగ్స్ పెట్టుకొని జిమ్లో చిల్ అయినాం. సిద్ధుగాడు ఉండి ఇక నువ్వే తీస్తావు ఆ వ్లాగ్స్ నేను కూడా తీస్తా అని స్టార్ట్ అయితే చేసిండు. సెంటిగానికి అయితే సరిపోయింది ఇక లెగ్స్ కొట్టంగానే అడ్డం పడ్డాడు పోరాడు. ఇక వర్కౌట్ అంతా అయిపోయాక కొద్దిసేపు అయితే ఫోటోషూట్ చేసినాం. ఇక మైగాడేమో ఫోటోలు దిగింది చాలు కానీ పోదాం పోదాం అని దమ్ దమ్ చేసిండు. ఇక లెమన్ టీకి అయితే వచ్చేసినాం. వచ్చేసామనుకో శివాజీ నగర్ సార్ ఏంటి సార్ అది? శివాజీ నగర్ శంకర్ బాయ్ లెమన్ టీ. చూసారా ఎలా చేస్తున్నావు? బాయ్ నమస్తే బాయ్. ఇంకా బాగుంటుంది ఇక్కడ మాత్రం టేస్ట్ చేయండి ప్రతి ఒక్కరండి. మనది అంతా మంచోడన్నా అందరి దగ్గర మనం చూసుకుంటాడు అందరినీ. తక్కువ ఎక్కువ తక్కువ చేయడం అందరికి మంది ఆపుతాడు. 2 రోజులు పరిచయం అయిన తర్వాత ఆటోమేటిక్ సిట్టింగ్ సీదా నైట్ బారే. ఫైనల్గా అయితే మన సబ్స్క్రైబర్ కలిసిండు లెమన్ టీ కాడ. ఏమో చెప్తున్నావు? హాయ్ రా అన్న ఒక్క వీడియో చేయొచ్చు, ఒక్క ఫోటో అన్న నైట్ వీడియో ఇస్తాను అన్న. వస్తుందన్న వీడియో మాత్రం మీ జిమ్ కంటెంట్ ओवर एक्टिंग की औलाद तेरे को बराबर होता नहीं क्या बोलने को. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. अरे హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు దీపక్ బ్రో. ఇక ముచ్చట పెట్టే గ్యాప్ అయితే లెమన్ టీ వచ్చింది. లెమన్ టీ తాగి జిమ్లో దిగిన ఫొటోస్ ఎట్లా వచ్చినాయని చూసినాం. బాయ్ చంటే తొడబాషం పెట్టు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. అట్లా కొరికినావు 32 పనులు ఉన్నట్టుగా. ఇప్పుడే ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయినా. చలో రైట్ మళ్ళా రేపు కలుద్దాం. ఉంటా బాయ్.